అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. గత 78 ఎపిసోడ్ నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం, ఉపమాన ధ్యాన సందేశాలు. అందులో 55 ఎపిసోడ్ ఇవాళ. ఏంటంటే ఉపమానం, పాము కూరలో పీకితే ఎవరికి హాని చేయలేదు, అలాగే మానవుల్లోని చెడు తొలగిస్తే ఎవరికి హాని చేయదు. ఇప్పుడు మానవుడికి కష్టాలు ఇతరులకి హాని చేయడం వల్లే వస్తున్నాయి. ఒక జీవి అవ్వచ్చు, ఇతర మానవుడు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎవరికి హాని చేయకపోతే వాడికి ఏ కష్టం రాదు. అంటే మానవుల్లో ఎన్నో రకాల చెళ్ళు ఉన్నాయి. అలా ఒక్కొక్క జన్మలో కొన్ని చెళ్ళు తొలగించుకుంటున్నాడు. పూర్తిగా తనలో ఉన్న చెడులన్నీ తొలగించుకోవడానికి పత్రి గారు చెప్పినట్టు 400-500 జన్మలు పడుతుంది. ఎవరైతే తెలివైన వాడో, బుద్ధి ఉపయోగిస్తాడో వాడు ఒక జన్మలోనే తనలో ఎన్నో చెడులు సరి చేసుకుంటాడు. ఎవరు అంటే ఎవరైతే ధ్యాన మార్గంలోకి వస్తారో వాళ్ళు, ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తారో వాళ్ళు. ఎందుకంటే ధ్యానాన్ని ఒక క్యాటలిస్ట్ కింద పోల్చారు పత్రి గారు. అంటే బట్ట యొక్క మురికి పోవాలంటే సర్ఫ్ పౌడర్ కొంచెం యాడ్ చేస్తే తొందరగా పోతుంది. అదే ఆయన చెప్పేది. అలా దేనికైనా ఒక క్యాటలిస్ట్ ఉంటుంది, తొందరగా ఆ ఫలితం రావాలంటే. అలాగే మనలో ఉన్న చెడు తొందరగా తొలగించుకోవాలంటే ధ్యానం అనే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం అనే క్యాటలిస్ట్ని మనం ఉపయోగించాలి. ఈ జన్మలోనే ఎన్నో చెళ్ళు తొలగించుకుంటారు. అంచేత మనలో అజ్ఞానం అనే చెడు లక్షణం ఉంది. అజ్ఞానం అంటే చాలాసార్లు చెప్పుకున్నాం మనం, తెలిసి కూడా ఆచరించకపోవడం. అలా చాలా విషయాలు చెప్పుకున్నాం. భగవంతుని విషయంలో కొన్ని విషయాలు చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనం. ఈరోజు భగవంతుని విషయంలో అజ్ఞానంతో ప్రవర్తించే ఒక విషయం చెప్పుకుందాం. సర్వే జన సుఖినో భవంతు అని ప్రార్థిస్తూ ఉంటారు. గుడికి వెళ్ళినా ఎక్కడున్నా ప్రార్థిస్తారు. తన సుఖము తన బాగు మాత్రమే చూసుకోవడం, ఇతరుల సుఖం కోసం ప్రయత్నించకపోవడం అజ్ఞానం. ఇది ప్రతి ఒక్కరిలో చూస్తున్నాం. తాను తన కుటుంబ సుఖమే తప్ప ఎవరి సుఖం కోసం ప్రయత్నించరు. ఇంకా ఇతర జీవుల హాని చేయడానికి చూస్తారు. అది ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే అజ్ఞానమే దానికి కారణం. మరి సర్వే జన సుఖినో భవంతు అని ప్రార్థించిన వాడు, దాని అర్థం ఏంటి? అది దేవుడి డ్యూటీయా? ఆయన చూసుకోవాల్సింది అది. తన మటుకు అందరికీ హాని చేస్తూ ఉంటాడు. అందరి సుఖం నువ్వు చూడు అంటాడు. ఎంత తెలివైన వాడో. మరి ఇలాంటి పనులు చేస్తే భగవంతుని యొక్క అనుగ్రహం ఎలా కలుగుతుంది? అది అలాగే భగవంతుని విషయంలో ఇంకొక విషయం తెలుసుకుందాం. మానవుడు శక్తిమంతుడు, ఏదైనా సాధించగలడు అంటూ మానవుడు సాధ్యం కాదంటే ఏది లేదంటారు. తన రోగాలు, కష్టాలు, దుఃఖాలు ఎవరూ తొలగిస్తారని భావించి
వారిని అర్థించడం అజ్ఞానం. పత్రిక చెప్తారు, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఆ శక్తి అంతా నీ దగ్గరే ఉంది. నువ్వు ప్రార్థిస్తున్నావు అంటే నీ కష్టాల గురించి, దాని గురించి నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే. ఇక్కడ చూడండి, మనమంతా కూడా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాం. ఆధ్యాత్మిక మార్గము అంటే భగవంతుని మార్గం, పరబ్రహ్మ మార్గం, అంటే ఆత్మ మార్గం. ఆత్మ మార్గంలోకి అంటే భగవంతుని మార్గంలోకి వచ్చాం. అందరు రాలేదు. ఎవరైతే ధ్యానంలోకి వచ్చారో, శ్వాస మీద ధ్యాసలోకి వచ్చారో వాళ్ళు మాత్రమే వచ్చారు. మిగతాళ్ళంతా భక్తి మార్గంలోనే ఉన్నారు. ఏదో పూజలు చేయడం, ప్రార్థన చేయడం, అర్థించడం, కోరికలు కోరడం, వీటిలోనే ఉన్నారు. కానీ మనం మటుకు ఈ మార్గంలోకి వచ్చాం. సహజంగా మనం ఏమని చెప్పుకుంటామంటే పత్రిక ద్వారా, నువ్వు ధ్యానంలోకి వస్తే అన్ని కష్టాలు పోతాయి, అన్ని రోగాలు పోతాయి, అన్ని కోరికలు నెరవేరుతాయి, ఇలా చెప్తూ ఉంటారు. కానీ విచిత్రం ఏంటంటే ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళకు కూడా కష్టాలు చాలా ఉంటాయి. అర్థం కాదు చాలామంది. ఇందులో కూడా కష్టాలా అని అనిపిస్తుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ ధ్యాన మార్గము అంటే భగవంతుని మార్గం అని చెప్పుకోను. అంటే భగవంతుని పొందే మార్గం. భగవంతునికి దగ్గరయ్యే మార్గం. ఫైనల్గా భగవత్ స్థితి పొందే మార్గం ఇది. అదే చివరికి మోక్షం. ఇక్కడ ఏంటంటే ఇందులోకి వచ్చినా ఇందులోకి రాకపోయినా కష్టాలు సహజమే, ఎవరికైనా సహజం. కష్టాలు లేనివాడంటే ఎవడో ఉండవు. డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా, పదవులు ఉన్నా పదవులు లేకపోయినా అందరికీ ఉంటాయి కష్టాలు. కానీ నా లెక్క ప్రకారం ఈ కష్టాలు ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళకి, మార్గంలోకి రాని వాళ్ళకి కాదు, ఈ ధ్యాన మార్గంలో రాని వాళ్ళకి కర్మలను బట్టే కష్టాలు ఉంటాయి, చేసుకున్న కర్మలను బట్టి. కానీ ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళకి ఈ కష్టాలు రెండు రకాలుగా ఉంటాయి నా అంచనా ప్రకారం, నా లెక్క ప్రకారం. ఒకటి కర్మల్ని బట్టి కూడా ఉంటాయి. అది కాకుండా ఈ మార్గంలో మనం ఎదుగుతూ ఉంటే మొదటి నుంచి చిన్న చిన్న పరీక్షలు ఉంటాయి. మనం చివరికి వెళ్ళే కొద్దీ పెద్ద పెద్ద పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలు వచ్చినప్పుడు మనం కర్మ అనుకుంటాం. అది కర్మ కాదండి, గుర్తుపెట్టుకోండి. వాడికి ఆ స్టేజ్లో పెట్టబడినటువంటి పెద్ద పరీక్ష.
మీరందరూ మీకు వచ్చేవన్నీ కర్మను బట్టే అనుకోకండి. మీకు మధ్య మధ్యలో కొన్ని పరీక్షలు కూడా ఉంటాయి. పరీక్షలు అనుకోరు, కష్టం వచ్చిందని జంకిపోతారు, వెనకడుగేస్తారు, మార్గాల నుంచి దూరం అయిపోతారు. నాకు ఇటు కష్టాలు ఉంటాయి. ఇంచేతంటే నువ్వు గొప్ప స్థితి పొందడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇప్పుడు ఒక దైవత్వాన్ని పొందడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఆ దైవత్వం పొందాలని నీకు అర్హత ఉండాలి లేదా? నీ అర్హత నిర్ణయించాలి అంటే పరీక్షలు ఎదుర్కోవాలి. నువ్వు పరీక్ష రాయకుండా ప్రమోషన్ ఎలా వస్తుంది? గుర్తెట్టుకోండి. చిన్న లెవెల్లో చిన్న పరీక్ష ఉంటుంది, పై లెవెల్కి వెళ్ళేసరికి పెద్ద పెద్ద పరీక్షలు ఉంటాయి. చిన్న లెవెల్లో చిన్న పరీక్షలు ఎదుర్కొంటే ఇంకొంచెం పైకి వెళ్తావు. పై లెవెల్కి వెళ్ళిన తర్వాత పెద్ద పరీక్ష ఎదుర్కొంటే ఐఏఎస్లు ఇలాంటివన్నీ చూడండి, మీరు గొప్ప స్థితి పొందుతావు. అలాగే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న మనకు కూడా ఇంచుమించు అందరికీ ఉంటాయి పరీక్షలు, రకరకాలు. అది పరీక్ష అన్నట్టుగా కూడా మీకు తెలియదు. ఎన్నో రకాల సమస్యలు ఉండొచ్చు, ఎన్నో రకాల కష్టాలు ఉండొచ్చు, ఎన్నో రకాల రోగాలు ఉండొచ్చు, యాక్సిడెంట్లు ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు. అది కర్మలు కావు, పెద్ద పరీక్ష. దాన్ని నువ్వు విజయవంతంగా అధిగమిస్తే నువ్వు గొప్పగా ఎదుగుతావు, అర్హుడు అవుతావు. మా మేడం విషయంలో అదే అయింది. నాకు పత్రికతో యాక్సిడెంట్ అయ్యాక మేడంకి పత్రికతో 1-2 సార్లు అన్నాను, ఎంత పెద్ద కర్మ చేసుకొచ్చిందండి ఆవిడ అని. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఆవిడ కర్మ కాదది, ఆవిడ కర్మలు ఎప్పుడో అయిపోయినాయి అన్నారు. నాకు అర్థం కాలేదు, ఎవరి కర్మ కాకపోతే ఏంటండి? చాలా బుర్ర బదులు కొట్టుకున్నా. ఆయన ఏమో కర్మ కాదంటాడు, కర్మ కాకపోతే ఎందుకు జరుగుతుంది అంత అలా అన్నాళ్ళే మంచం మీద పడి అంత బాధ ఎందుకు అనిపించింది. అప్పుడు అర్థమైంది, ఇప్పుడు అర్థమవుతుంది. అది ఈ మార్గంలో ఉన్న వాళ్ళకి పరీక్ష. అలాగే నా విషయంలో కూడా ఇప్పుడు జరిగింది. ఇది కూడా నా లెక్క ప్రకారం అయితే ఇది కర్మ కాదు, ఈ రకంగా నాకు పెట్టబడిన పరీక్ష. అది నేను లెక్కేస్తున్నాను. అప్పుడు ఆవిడ ఆ పరీక్షలో విజయం సాధించింది. ఇప్పుడు నేను సాధించినట్టే లెక్క. ఎంచేతంటే అంత కష్టం వచ్చినా, ఒంట్లో ఉన్న ఓపిక అంతా పోయినా, ఇంత కష్టపడుతున్నా వెనకడుగు వేయలేదు. అలా రోజు రోజుకి విజృంభిస్తూనే ఉంది ఆవిడ. మరి అంతకుముందు ఆవిడకున్న జ్ఞానానికి ఇప్పుడున్న జ్ఞానానికి సంబంధం లేదు. అలాగే ఎందుకో నాకు తెలియదు, ఇంచేతంటే జ్ఞాని కష్టాలకు దుఃఖించడండి, గుర్తుపెట్టుకోండి. కష్టాలకు దుఃఖించడు.
తన మార్గాన్ని వదలడు. తాను చేయవలసిన పని ఆపడం. తన ఆత్మోన్నత కోసం కృషి చేస్తూనే ఉంటాడు. వెనకడుగు వేయడు. మా వర్కర్స్ వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు అన్నారు, అలా కాలిపోయి లోపల పుండెడిపోయి అంత నొప్పి ఉంటే మీరు ఏడవరేంటి అంటాడు. చాలా విచిత్రం, వాళ్ళకి విచిత్రంగా ఉంది. నా దృష్టి అంతసేపు ఇది ఎందుకు వచ్చిందో వచ్చింది, శాశ్వతంగా ఉండదు, మళ్ళీ మామూలు స్థితికి వస్తాను అనేటువంటి కాన్ఫిడెన్స్లోనే ఉన్నాను తప్ప ఆ ఏడవాలి ఆ దృష్టే లేదు. అంచేత ఇంత తొందరగా నేను హీల్ అయ్యి ఏదో చిన్న అవరోధం తప్ప మామూలు స్థితికి వచ్చాను నేను. చేత ఈ మార్గంలో ఉన్నవాళ్ళు చాలా గొప్ప వాళ్ళని నేను మొట్టం నుంచి చెప్తున్నాను మీ అందరికీ కూడా, జూమ్లోకి వచ్చిన వాళ్ళకి కానీ, మన 3 రోజుల క్లాస్కి వచ్చే వాళ్ళకి కానీ ఎన్నోసార్లు చెప్పాను, ఒకసారి 2 సార్లు కాదు. అందరి లాంటి వాళ్ళు మీరు కాదు, మీరందరూ చాలా చాలా గొప్పవాళ్ళు, మీ విషయం మీకు తెలియట్లేదు. అని చెప్తున్నాను నేను. ఖచ్చితంగా 350 నుంచి 400 జన్మల్లో ఉన్నవాళ్ళమే మనం అంతా కూడా. అంటే చివరికి వచ్చాము. అందుకే ఇంత శ్రద్ధ చూపిస్తున్నాం మనం, ఇంత ఆసక్తి చూపిస్తున్నాం. ఇంత తపన పడుతున్నాం. చెప్పింది అవగాహన చేసుకుని ఆచరిస్తున్నాం. ఇంకా కొత్త విషయాలు ఏం తెలుసుకోవాలి అని ఆసక్తితో ఎదురుచూస్తున్నాం. ఇంకా ఏమి ఎంత ఎదగాలి అనేటువంటి భావంలోనే ఉన్నాం. అందరి జీవితాలు లాంటి జీవితాలు కాదు మనవి. అందుచేత గుర్తుపెట్టుకోండి, నాకే కాదు, అమ్మకే కాదు, మీకు కూడా పరీక్షలు ఉంటాయి. మర్చిపోకండి ప్రతి ఒక్కరు. అయినా భయపడి వెనకడిగేయకూడదు, పారిపోకూడదు, దారి తప్పకూడదు, మార్గాన్ని వదలకూడదు, భగవంతుడిని వదలకూడదు. ఇప్పుడు భగవంతుడిని ఆశ్రయిస్తున్నాం. ఇప్పుడు 2:30 గంటలు కూర్చున్నట్టు మీరు ఎవరితో ఉన్నారు? ఆలోచన రహిత స్థితికి చేరుకుని ఆత్మతో ఉన్నారు, సాక్షాత్తు పరబ్రహ్మతో ఉన్నారు. ఆత్మే పరబ్రహ్మం, సృష్టి చేసినటువంటి పరబ్రహ్మతో ఉన్నారు. అంత గొప్పవాడితో ఉన్నారు మీరు. ఆయన చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, ఆయన మార్గంలో ఉన్నారు. మరి నువ్వు అంత తపంతో చేస్తూ ఉంటే
ఇది నిజమైన తపన లేకపోతే ఏంటా అని ఓ చిన్న పరీక్ష పెడతాడు ఆయన. ఓ చిన్న కష్టం వస్తుంది. నాకేంటి కష్టం, తల నేను ధ్యానం చేస్తుంటే భగవంతుని నట్టుకుంటే, నువ్వు అనుకున్నావా భగవంతుని అవమానించినట్టే, ఆయన నిందించినట్టే. అసలు దాన్ని నువ్వు లెక్క చేయలేదు, నీ పని నువ్వు చేసుకుపోతున్నావు. అప్పుడు నువ్వు నిజమైన సాధకుడే. నీకు ప్రమోషన్ వస్తుంది. కష్టం అలా ఉండదు, ఏది శాశ్వతం కాదు. కొన్నాళ్ళు దాంట్లో నుంచి బయటపడిపోతావు, కానీ ప్రమోషన్తో బయటకు వస్తావు. ఆధ్యాత్మికంగా ఇంకా చాలా ఎదుగుతావు. అది ఈ భగవంతుని మార్గంలో ఉన్న వాళ్ళకి కష్టాలు అన్నవి సహజం. అవి కర్మలు కావు, గుర్తెట్టుకోండి. మీకు మన పురాణాల్లో మహర్షులు లేకపోతే భక్తులు ఇలా పతివ్రతలు ఇలా ఎంతోమంది కథలు మనం చూసాం. మీరు ఒక్కసారి ఆ కథలన్నీ అబ్జర్వ్ చేయండి. ఒకసారి ఆ పురాణ కథలు అయ్యాను నాకు ఇవ్వాలి అనిపించింది. మా మేడంతో కూడా చెప్పాను, నువ్వు ఇంచక్క అన్నీ చదువుతో బాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పతివ్రత అయితే ఒక్కొక్క భక్తురాలు, ఓ భక్తుడు, వీళ్ళ కథలన్నీ ఒక్కొక్క రోజు చెప్తూ ఉండు. ఎప్పుడూ ఒకే రకంగా కాదు మనం చెప్పే క్లాసులు. భగవంతుని ఆశ్రయించిన వాళ్ళకి ఎన్ని రకాల కష్టాలు ఉంటాయో నీకు అర్థమవుతుంది అని చెప్పాను. అవన్నీ అర్థమవుతే మనకు వచ్చే చిన్న కష్టానికి వాళ్ళు ఎంత కష్టం వచ్చినా లెక్క చేయలేదు, చివరికి మోక్షాన్ని పొందారు. ఊరికే వచ్చేలేదు మోక్షం. ఆ కష్టం లెక్క చేయకపోతే అప్పుడు ఆయన డిసైడ్ చేస్తాడు, వీడు నా మీద దృష్టి తప్ప ఇంకో దృష్టి లేదు, వాడికి కావాల్సింది నేను తప్ప ఇంకోటి ఏం కాదు. అందుకే ఎన్ని కష్టాలు లెక్క చేయట్లేదు వాడు అని డిసైడ్ చేసి చివరికి ఆ మోక్షాన్ని, ఆ స్థితి సంపాదించుకునే స్థితికి ఎదుగుతారు. చేత అయ్యో నేను అందుకే అంటాను, నేను రానివ్వండి ఉంటాయి, దాని గురించి ఆలోచించకండి, మీ పని మీరు చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. అది నేను చెప్పేది. ఆధ్యాత్మిక మార్గం అంటే ముళ్ళ మార్గం అండి, పూల మార్గం కాదు. ముందు ముళ్ళ మార్గమే, మెల్లిగా లెక్క చేయకుండా వెళ్తే అది పూల మార్గం అవుతుంది. అంచేత మనం చేసే సాధనలో వెనకడుగు వేయకూడదు. నేను అందుకే చెప్తున్నాను, జూమ్ మానకండి, ఇంకా పట్టుదలగా జాయిన్ అవ్వండి. ఉంటాయి పనులు, ఉంటాయి చిన్న పనులు, అవన్నీ పరీక్షలని మీకు అనుకోవట్లా. మనం చెప్పుకున్నాం కదా, కీర్తి కాంత కనకం అని, అట్లో ఉంటాయి, ఇంకా ఎన్నిట్లో ఉంటాయి.
అన్నీ చెప్పి రావు. కొంతమంది డబ్బు దగ్గర అయిపోతారు, బ్రేక్ అయిపోతారు. కొంతమంది స్త్రీలోలత్వంలో కూడా అయిపోతారు. కొంతమంది పేరు ప్రఖ్యాతుల్లో అయిపోతారు. ఇంకా కొంతమందికి రకరకాల కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, రోగాలు వస్తాయి, కుటుంబంలో ఇబ్బందులు వస్తాయి, గొడవలు వస్తాయి. అదో రకం పరీక్ష. ఎన్నో ఉన్నాయి కదా, మన వాళ్ళు చెప్తున్నారు. నా భర్త అంటారు, నా భార్య అంటారు, ఇలా రకరకాలు, నా తల్లిదండ్రులు అంటారు, నా కుటుంబం అంటారు. మన బాలకృష్ణ ఉన్నా అంటే మా అన్నయ్య అంటాడు. ఆడికి అన్నయ్య పరీక్ష. ఏం చేస్తాం? భీమవరం ఎందుకు రారా అంటే మా అన్నయ్య అంటాడు. మళ్ళీ ఏదో పెద్ద భక్తులాగా అది చేశాను ఇది చేశాను అంటాడు. చిన్న పరీక్ష ఎగలేకపోయాడు. ఊరికాడి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. చాలామంది ఉన్నారు మళ్ళీ. సరిగ్గా అదే టైంకి ఏదో వస్తుందండి, భలే విచిత్రం అండి. మన ఆంజనేయులు నాయుడు గారు ఉన్నారు. సరిగ్గా మన 3 రోజుల క్లాస్కి ఆయన మోటార్ రిపేర్ వచ్చింది. చాలా విచిత్రం అది. ఇలాగే ఉంటాయి. పరీక్షలు పెట్టబడతాయి అని డిసైడ్ అయ్యాడు, మానకుండా రావాలని. పాపం ఓ 2 నెలలు 3 నెలలు వచ్చేసరికి పరీక్ష వచ్చింది. అయిపోయి పాపం ఈ నెల ఎంత తపనో. మోటార్ ఏమైతే నాకేటి, అదేమైతే నాకేటి, నా పని నేను చేస్తానంటే ఆ సమస్య కంటే ఇంకా గొప్పగా అక్కడ లాభం పొందింది ఆయన. భగవంతుడి మీద మీ దృష్టి ఉన్నప్పుడు ఆయన దృష్టి మీ మీద ఉండదా? ఆయన మిమ్మల్ని చూసుకోడా? మీకేం కావాలో మీరు చూసుకోవాలా? అన్నీ ఆయన సమకూరుస్తాడు. ఇది అర్థం కావట్లేదు చాలామందికి. నేను చూసుకోకపోతే అలాగ అంటారు. నువ్వు నీ గురించి నువ్వేం చూసుకోగలవు? నీ గురించి నువ్వు చూసుకునే కంటే నీ గురించి ఆయన చూడడం నీకు చాలా మంచిది. ఆయన మీద వదిలేయండి. నీకెందుకో గొడవలు? ఆ పతివ్రతలు, ఆ భక్తురాళ్ళు, ఆ భక్తులు మరి ఎన్ని కష్టాలు అనుభవించారు. ఇంట్లో వాళ్ళు పెట్టే బాధలు, భర్త పెట్టే బాధలు, అత్తగారు, కోడళ్ళు, ఇలా వీళ్ళందరూ పెట్టే బాధలు, ఎన్ని బాధలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఎన్నో రకాలుగా బాధలు పడ్డారు. చివరికి మోక్షాన్ని పొందారు. చదవండి, మీరు కొన్ని కథలు చదివితే మీకు తెలుస్తుంది. పతివ్రతలు, భక్తులు, వాళ్ళందరి స్టేజ్లోనే మనం ఉన్నాం, గుర్తెట్టుకోండి. ఆ కథల్లో అలా చదువుతాము, వాళ్ళకి మనకేం తేడా లేదు. అందరూ కాకపోయినా మన జూమ్లోకి వచ్చే వాళ్ళ గురించి చెప్తున్నాను. అంచేత ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మనం వెనకడుగేయకూడదు. మనం పయనించే దారి నుంచి తప్పుకోకూడదు. పట్టుదల వదలకూడదు.
సాగుతూనే ఉండాలి, దాన్ని ఏమీ లెక్క చేయకూడదు. చూడండి ఎంత మార్పు వస్తుందో మీలో. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పింది. అందరికీ చెప్తున్నావు, నీకే ఎలాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తావు? నాకు పరీక్ష పెట్టింది. రాతే ఇటీ నాకు నేను పోసుకోవడం, విచిత్రం కాకపోతే సరే, ఏదెందుకు జరిగిందో స్పీడీ రికవరీ లెక్క చేయలేదు కాబట్టి. నిజంగా హైదరాబాద్లో నన్ను చూసినాడు మొన్న క్లాస్కి వస్తామని ఎవ్వడు ఊహించరు. అడిలిపోయారు అందరూ. డిశ్చార్జ్ చేశాక ట్రైన్లో భీమవరం వస్తానంటే వాళ్ళు ఒక కారు, ఒక కాంపౌండరు, ఓ హెల్పరు, 4-5 కలిసి వద్దాం అనుకున్నారు. కారులో తీసుకెళ్ళాలి. మీరు అవ్వడక్కర్లేదులే, మా మేడం ఉన్నారు, నేనున్నాను, సరిపోద్దాను. ట్రైన్లో వచ్చేసాం. ఇంకా మరీ గొడవ చేస్తే అప్పుడు మధుని కూడా తీసుకొచ్చాం. ఆడు పడుకున్నాడు, నేను లేచి ఆడు లేచేటప్పటికీ అన్నీ అయిపోయినాయి. 4 రోజులైన రికవర్ అయిపోయింది. మీ అందరి ముందుకు వచ్చాను. అంత దృఢ నిశ్చయంతో ఉండాలి మనం, ఏదైనా సాధిస్తాం. గొప్ప మార్గంలోకి వచ్చామండి, భగవంతుని మార్గం. భగవంతుని వదిలేస్తే ఎలాగండి? చిన్న కష్టం వచ్చిందని భగవంతుని వదిలేస్తే, కష్టాలను లెక్క పెట్టకూడదు, కానీ భగవంతుని వదిలేస్తే అలా. ఎంతోమంది చెప్తున్నాను నేను, జూమ్ మానేస్తారు, భీమవరం మానేస్తారు, అదండి అంటారు, ఇదండి అంటారు, ఇదండి అంటారు. నష్టపోయేదవుడు, ఆ పరీక్షలు నువ్వు ఫెయిల్ అయిపోయాడు. అలాంటి పరీక్ష పాస్ అయ్యేదాకా మళ్ళీ అలాంటి పరీక్షలు వస్తాయి నీకు. చేత మనం పట్టుకున్న మార్గం చాలా గొప్ప మార్గం, పరమాత్మ మార్గం, పరబ్రహ్మ మార్గం, మోక్ష మార్గం. మిగతా గొడవ మనకు అనవసరం. ఆయన మనల్ని చూసుకుంటూనే ఉన్నాడు. అవన్నీ ఇంకా మనకు అనవసరం. మన మార్గాన్ని వదలకూడదు, అది నేను చెప్పేది. ఎన్ని రానివ్వండి. మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.